లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. పాతగుట్ట చౌరస్తా నుండి పాతగుట్ట వరకు మరి రోడ్డు కటింగ్ పేరుతో మరి ఇటు 25 అటు 25 ఫీట్ల పేరుతో మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మరి రోడ్డు కటింగ్ చేస్తూ ఉంది. మరి గత ప్రభుత్వం మరి కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు మరి ఇటు 20 అటు 20 ఉండే. ఇటు 20 అటు 20 ఉండడం వల్ల ఇండ్లు కోల్పోయే పరిస్థితి లేదు, తర్వాత షాపులు పోయే పరిస్థితి లేదు. కాబట్టి ఎవరికి నష్టం జరగకుండా ఉండే పరిస్థితి ఉండే. ఇవాళ ఇటు 25 అటు 20 తీయడం వల్ల మరి ఇండ్లు కోల్పోతూ ఉన్నారు, షాపులు కోల్పోతూ ఉన్నారు. మరి వారికి గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఇండ్లకు ఇండ్లు ఇచ్చి దుకాణాలకు దుకాణాలు ఇచ్చి నష్టపరిహారం 300 నష్టపరిహారం చెల్లించింది. మరి అదేవిధంగా మరి ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కార్, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బిల్లయ్య గారు మరి వారి గత ప్రభుత్వం ఏ రకంగా అయితే నష్టపరిహారం చెల్లించిందో అదే ప్రకారంగా నష్టపరిహారం చెల్లించి ఇక్కడ రోడ్డు బాధలను ఆదుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి లేని పక్షంలో మరి పక్షం నిలబడి వారికి నష్టపరిహారం వచ్చేంత వరకు కూడా మేము పోరాడదామని తెలియజేస్తూ, మరి వాళ్ళ బాధితులు వస్తూ ఉంటే ఇవాళ ఉన్నటువంటి అధికార పార్టీ మరి పోలీసులు అండతో వాళ్ళు బెదిరించి మరి నష్టపరిహారానికి కార్యక్రమం రానియకుండా మరి ఆపుతా ఉన్నారు. మరి ఇవాళ అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఎన్ని రోజులు ఆపుతారో మేము కూడా చూస్తాం. మరి ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న కార్యక్రమం మరి వారికి నష్టపరిహారం చెల్లించేంత వరకు మేము వారి పక్షాన ఉండి వారికి నష్టపరిహారం ఇప్పించే వరకు మేము కృషి చేస్తామని తెలియజేస్తూ, మరి ఇప్పటికైనా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. వారికి ఎనీ టైం ఏ ఇబ్బంది వచ్చినా వారికి మేము అండగా ఉంటాం. ఇక్కడ పట్టణ పరిధిలో 12 వార్డులలో వార్డులలో ఏ ఇబ్బందులు ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము నిరంతరం పోరాటం చేస్తూ వారి పక్షాన ఎవరైతే బాధితుల పక్షాలు ఉన్నారో వారి పక్షాన ఉండి మేము నిరంతరం పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఈ రోజు మరి ఇంత పెద్ద కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు కావచ్చు, మరి ఎవరైతే బాధితులు కావచ్చు, కోకల్ రవి గారు కానీ, తర్వాత బబ్బూరు వెంకటేష్ కానీ, మరి ఎవరైతే మన సత్యనారాయణ కానీ, కంసాని స్వామి కానీ ఇవాళ ఈ బాధితులు అందరూ తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, లక్ష్మీనరసింహ స్వామి వరకు ఇవాళ 50 ఫీట్ల రోడ్డు నిర్మించుటకు ప్రభుత్వము ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నిధులను ఇప్పుడు ఈ మున్సిపల్ నిధుల ద్వారా మళ్ళీ ఇప్పుడు బీటీ రోడ్డుగా మార్చడం జరిగింది. ఇది నిజంగా ఎంత తెలివి తక్కువ పని అంటే ఆల్రెడీ ఇక్కడ పాతగుట్ట చౌరస్తా నుంచి పాత లక్ష్మీనరసింహ వరకు ఆల్రెడీ సీసీ రోడ్డు ఉన్నది. సీసీ రోడ్డును తీసేసి వాళ్ళ బీటీ రోడ్డుగా మార్చుకుంటూ కేవలం ఎందుకు అని ఎమ్మెల్యే గారిని మరి స్థానికులు అడిగితే తాంగాల వాళ్ళు మాకు వచ్చి అప్లికేషన్ ఇచ్చారు, తాంగాలు నడవడం కోసం మేము బీటీ రోడ్ వేస్తున్నామని ఒక అబద్ధ ప్రచారం చేస్తూ ఇవాళ ఉన్న డెవలప్మెంట్ను మళ్ళీ వెనక్కి తీసుకుపోతుండు. గతంలో కేసీఆర్ గారు మరి గుట్ట ఇంత డెవలప్ చేసినప్పుడు ప్లాట్కు 25,000 రూపాయల లెక్క గజం లెక్కించి వాళ్ళకు మళ్ళీ పునర్నివాసం కింద ప్లాట్లు కూడా ఇవ్వడం జరిగింది. అవేమి ఇవాళ ఈ రోడ్డు మరి ఇక్కడ నుంచి ఇప్పుడు పాతగుట్ట లక్ష్మీనరసింహ కాకుండా అటు బసపురం డ్యాం వరకు కూడా ఈరోజు 4 లైన్ల రోడ్డుగా మరి కేసీఆర్ గతంలో ప్రతిపాదించాడు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి స్థానిక ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ అని పేరు చెప్పు నువ్వు రోడ్ల పైన తిరుగుతున్నావు తప్ప వాళ్ళ బాధలు నువ్వు అర్థం చేసుకుంటలేవు. తక్షణం వీరికి నష్టపరిహారం చెల్లించినాకనే పనులు స్టార్ట్ చేయాలి, లేకపోతే ఇక్కడ ధర్నా చేస్తారు కాదు ఈ బాధితులతో నీ ఇంటి ముట్టడి చేస్తామని తెలియజేస్తున్నారు. మరి పాతగుట్ట వరకు ఏదైతే రోడ్డు వేస్తామని అధికార పార్టీ వాళ్ళు చెప్తున్నారో మరి అక్కడ నష్టపోయిన బాధితులకు మరి నష్టపరిహారం ఇప్పించకుండా మరి ఇబ్బంది పెడుతున్న విషయంలో యాదగిరిగుట్ట టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది నరహరి గారి ఆధ్వర్యంలో. మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి మెయిన్ రోడ్డుకు ఏవైతే షాపులు పోయినాయో ఎంతమంది నష్టపోయారో వాళ్ళందరికీ కూడా మరి అందరికీ షాపు డబ్బులకు డబ్బులు మరి ఏదైతే కోల్పోయారో నివాసం ఏది కోల్పోయినా వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా మరి ఇప్పించడం జరిగింది. మరి గతంలో అన్నీ చేస్తున్నా కానీ కొంతమంది మరి మేము ఆ అన్యాయాన్ని ఎదుర్కొంటాం, మరి బాధితుల పక్షాన ఉంటాం అని ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వీళ్ళ ఐలయ్య గారు కానీ మరి ప్రతిపక్ష పార్టీలు కొన్ని మూగపోయిరు, వాళ్ళందరూ కూడా అధికార పార్టీకి అమ్ముడు పోయిర్రు. ఇవాళ నష్టపరిహారం ఎందుకు అడుగుతలేరు, ఇవాళ బాధితుల తరఫున ఎందుకు వస్తలేరు, ఎందుకు మీ గొంతులు మూగపోయినాయి అని అడుగుతున్నాము మేము. ఎందుకంటే ఎవరున్నా లేకపోయినా మరి కొన్ని పార్టీలు ప్రజల పక్షాన పోరాటం చేస్తాయి.
మరి ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి ఒక్కొక్కడు వచ్చి ఇట్లా అట్లా అని చాలా మాట్లాడారు. మరి ఇవాళ ఎవడు లేడు, ఎక్కడ పోయారు, ఏడ దాచుకోరు మీరంతా, ఏ సందులో వండుకోరు? ఆ రోజు మాట్లాడిన నాయకులంతా ఏడ వండుకోరు అని అడుగుతున్నాం మేము. ఇవాళ ఈ ధర్నా కార్యక్రమానికి నష్టపోయిన బాధితులు వస్తుంటే కొంతమంది గల్లీ నాయకులు వాళ్ళ ఇళ్ళ పంటి పోయి వాళ్ళని రావద్దు, మీరు పోతే కేసులు పెడతాం, మిమ్మల్ని ఇబ్బంది పెడతాం అని చెప్పుకుంటూ ఇళ్ళ పంటి తిరుగుతూ ఉన్నారు. అంటే మీరు ఒక న్యాయం, మరి గత ప్రభుత్వంలో ఒక న్యాయమా? ఎవరు నష్టం జరిగినా ఈరోజు నష్టపోయిన వాళ్లకు మరి ఎమ్మెల్యే గారు శ్రద్ధ వహించి సిగ్గు శరం ఉంటే నీకు గతంలో మాట్లాడినావు కదా నువ్వు, మా అన్యాయం జరుగుతుంది, మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం, ఇవాళ ఈ బ్రిడ్జి తీసేస్తా పీకేస్తున్నావు కదా, మరి ఇవాళ నష్టం జరిగిన వాళ్ళకి ఎందుకు ఇప్పావు? గత ప్రభుత్వంలో ఏదైతే నష్టపరిహారం ఇచ్చిరో ఈ రోజు నష్టపోయిన వాళ్ళకు కూడా అదే రకంగా ఇవ్వాలి. మాటలు మాట్లాడినది కాదు, నువ్వేదో తప్పుడు మాటలు చెప్పి ఏదో చేసి నేను ఇలా ఎమ్మెల్యే అయినా మర్చిపోతాను అనుకుంటావు జనం. కానీ నువ్వు అన్న మాటలు అన్ని రికార్డ్ అయినాయి. నువ్వేమేమి హామీలు ఇచ్చినావు యాయరగుట్టల, రేపు రాబోయే కొద్ది రోజులలో ఎన్నికలు వస్తున్నాయి, అవన్నీ కూడా మళ్ళీ వీడియోలు పెట్టి చూపిస్తాం జనానికి. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, నీకు అవకాశం వచ్చింది, నువ్వు ఏ రకంగా అయితే కేసీఆర్ గారు ఇచ్చిరో అదే రకంగా ముందుకుండి ఈ రోజు పాతగుట్ట చివరస్తా నుండి పోయిన వాళ్ళు ఎంతమంది అయితే కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి. మీకు అప్పుడు మేము కూడా మద్దతుగా నిలబడతాం. ఆ రోజు వాళ్ళందరికీ సాయం చేస్తే దయచేసి మీరు ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా వీళ్ళ మీద దృష్టి పెట్టి వీళ్ళకి నష్టపరిహారం ఇప్పించి ఇక్కడ బీటీ రోడ్ కాకుండా సీసీ రోడ్ వేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ నష్టపరిహారం అందరి తరఫున ఇదే కాదు ఇంకా ముందు ఇంకా పోరాటం ఉధృతం చేస్తాం. వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తూ జై కేసీఆర్, జై తెలంగాణ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.